అన్న మీ ఛానల్ అన్ని డిటిహెచ్ కేబుల్ టీవీలో వచ్చేటట్టు చేయండి అన్న. ప్రతి సెల్ ఫోన్లో వస్తే చాలన్నా మన ఛానల్. టీఎస్పీఎస్ ట్రైనింగ్ గురించి మాట్లాడండి అన్న. సేమ్ అదే మాట్లాడుతున్నా. మీ ఇగో ప్రభుత్వమా అడుగుతా ఉన్నారు, మరి ఆ ఎంపికైనటువంటి అభ్యర్థులు అడుగుతా ఉన్నారు. ఆ అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులారా ఇవన్నీ మీరు అడగవలసినటువంటి ప్రశ్నలే. ఒక రకంగా మీకు వీలుంటే ఓసారి కామెంట్లు చదువుకొని సాగురి. అగో ట్రైనింగ్ గురించి అడుగుతున్నారు. మిషన్ కాకతీయ అయిపోయిందా అని అంటే అయిపోయింది. కరగనాకిరు తిన్నరు ఒడిచిపోయింది మిషన్ కాకతీయ తోటి గొలుసు కట్టు చెరువులు అన్నాడు, ఆ చెర్ల నీళ్ళు ఇండ్లకు అన్నాడు, ఈ చెర్ల నీళ్ళు అళ్ళకు అన్నాడు. పైగా మాత్రం టీఆర్ఎస్ కార్యకర్తల జేబులలోకి వెళ్ళిపోయింది, కొంతమంది నాయకుల జేబులలోకి వెళ్ళిపోయింది. ఇటువంటి పరిస్థితి. ఈసారి అన్న ఇంటర్ రిజల్ట్ కరెక్ట్గా వచ్చేటట్టు చూడమని వార్నింగ్ 100% వార్నింగ్ ఇస్తాం. 100% వార్నింగ్ అయ్యి ఈసారి రాకపోతే కేసీఆర్ సంగతి చెప్తాం. అప్పుడు అన్న మళ్ళన్నా మనకి న్యూస్కి అన్ని జిల్లాల్లో రిపోర్టర్స్ని పెట్టండి అన్న. అన్ని జిల్లాల్లో కాదు, ప్రతి ఇంటికో రిపోర్టర్ని పెట్టబోతున్నాం మనం. ప్రతి ఇంటికోగల్ని పౌరులే మీడియాగా ఉండాలి. అది ఒక్కటే సమస్యకు అద్దం పట్టాలి. నీకు 100% అండగా ఉంటాం. 100% ఇది పౌర సమాజ మీడియా, ప్రజల మీడియాగా దీన్ని మలచబోతున్నామన్నా. ఆ విషయంలో రాజీ పడే ముచ్చటే లేదు. మీరు చూస్తూనే ఉన్నారు కదా, క్యూ న్యూస్ను మూయించాలని క్యూ న్యూస్కు నోటీసులు ఇవ్వడు, క్యూ న్యూస్ మల్లన్నను బెదిరించుడు, పోలీస్ కేసులు పెట్టుడు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రజల మీడియా లొంగుతుందా? నెవర్, లొంగదు అన్న. సత్రదిగ్గజాలను పెట్టుకున్నది వాళ్ళను అడ్డం పెట్టుకొని 1000 కోట్లు సంపాదించి 4-5 సంవత్సరాలు చేద్దామని. అదే 100% సత్రదిగ్గజ కావాలని అందుకే పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. టీఎస్పీఎస్సీ పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్ గురించి. సార్ ఇది అయ్యా బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, సీతక్క గారు, ఇంకా ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ చెప్తా ఉన్నా, దయచేసి వాళ్ళ ట్రైనింగ్ ఎప్పుడు అసెంబ్లీలో అడగండి. ఇగో బిడ్డలు అడుగుతా ఉన్నారు ఇక్కడ, ఆ పేదవాళ్ళు అడుగుతా ఉన్నారు ఇక్కడ. వాళ్ళ ట్రైనింగ్ ఎప్పుడు ఒక డేట్ చెప్పమనండి. వాళ్ళకు పిల్లనిచ్చేటోడు లేడు, పెళ్లి చేసుకో అన్నా, ట్రైనింగ్కు పోవన్నా, ఏం చేయాలి, చదవాలన్నా, ఏం సావాలన్నా ఏం అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అన్న నా పేరు దాసగాని వెంకటేష్ అన్న. మా ఊరికి ఇప్పటి వరకు రోడ్లు రాలేదన్న అని చెప్పి ఒక మిత్రుడు చెప్తా ఉన్నాడు. అన్న బహిరంగ సభ పెట్టు, ఒకసారి అందరినీ మేల్కొల్పు అంటే 100% బహిరంగ సభ పెడతాం మనం. 100% పెడతాం. ఈ రాష్ట్రంలో భూకంపం పుట్టించే బాధ్యత నాది, మీరు చూడురి. అన్న మా ఊరికి ఇంకా మిషన్ భగీరథ నీళ్లు రాలేదు, మాది వ్యాడ్యాల తండా అన్న అని చెప్పాను అంటుండు. ఏం చెప్పిండు కేసీఆర్? మొత్తం మిషన్ భగీరథ నీళ్ళు వస్తూ ఉన్నాయి ప్రతి ఇంటికి. ప్రతి బిడ్డ ఇయ్యాల తాగుతూ ఉన్నారు. కేంద్రం నుంచి వచ్చిన ఒక ఆయన ఈ నీళ్ళ కంటే మిషన్ భగీరథ నీళ్ళే బాగున్నాయని మినరల్ వాటర్ బాటిల్ నీళ్ళు, బిస్లరీ వాటర్ కింద పోసి ఆ నీళ్ళు పట్టుకొని తాగిండట. గన్ని ఏతులు చెప్తా ఉన్నాడు అసెంబ్లీలో. అన్నా నేను మీ సాయంతో డబ్బుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధం. వెల్కమ్ అన్న. అన్న రెవెన్యూ విభాగం గురించి మాట్లాడాలి అన్న అంటూ రెవెన్యూ గురించి మీరు చూస్తూనే ఉన్నారన్న. అన్న జనసేన గురించి పవన్ కళ్యాణ్ పరిస్థితి గురించి ఒక చిన్న విశ్లేషణ ఏమైనా చేస్తారా అన్న అంటే, ఆయన 100% పొలిటీషియన్గా మారిండు. ఇప్పుడు అసలైన రాజకీయ నాయకుడు అవతారంలో ఎత్తిండు, అంత మాత్రం చెప్పగలుగుతా నేను. కేసీఆర్ మరో హిట్లర్ కాదు, హిట్లరే మరో కేసీఆర్ అని చెప్పాలిగా. అన్న రెవెన్యూ విభాగం గురించి మాట్లాడాలని చెప్పి చెప్తా ఉన్నారు. మాట్లాడినన్న ఇంతకుముందుకే. ఇక అలాగే అన్న కేసీఆర్ కంటికి ఉత్తర తెలంగాణ ఒకటే కనిపిస్తుంది, దక్షిణ తెలంగాణ కనిపిస్తలేదు. అక్కడ ఉన్న అభివృద్ధి ఇక్కడ ఎక్కడుంది? కేవలం సిద్దిపేట, గజ్వేల్లి, సిరిసిల్ల, వేములవాడ, ఆ తర్వాత ధర్మపురి అంటున్నా, కోరుట్ల ఎందుకున్నదో ఎరికేనా? ఇక్కడ మల్కాజ్గిరి తీసుకోరి, మల్కాజ్గిరి కాడ వెలమాయన ఎమ్మెల్యే, దీనికి ఆనుకొని గజ్వేల్లి ఉంటుంది, అక్కడెవరు? వెలమాయన ఎమ్మెల్యే. ఆ దానికి ఆనుకొని సిద్దిపేట కాడ ఎవరు? ఎమ్మెల్యే వెలమాయన. దానికి ఆనుకొని సిరిసిల్ల కాడ ఎవరు? ఎమ్మెల్యే వెలమాయన. దానికి ఆనుకొని వేములవాడ కాడ ఎవరు? ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ వెలమాయన. దానికి ఆనుకొని అటు కోరుట్లలో ఎవరు? ఎమ్మెల్యే అక్కడ విద్యాసాగర్ రావు వెలమాయన. ఈ పట్టె మాత్రమే డెవలప్ అవుతుంది. కనిపిస్తలేదా? ఇక్కడ క్లియర్ పిక్చరు. ఇక చాలామంది మిత్రులు పెడతా ఉన్నారు. అన్న మేము 108లో అంబులెన్స్ ఉద్యోగులం, మమ్మల్ని ఉద్యోగాలు తీసి 2 ఏళ్ళు అయింది. 108 కుంభకోణం వెలికి తీయాలి. 100% తీద్దాం. 108 ఉద్యోగులని
2 ఏళ్ళు ఆయనట ఉద్యోగంలోకి తీసేసి 108 ఉద్యోగులను. ఏం తెలంగాణ ఇది? ఎక్కడ తెలంగాణ? ఏం చెప్పిండు కేసీఆర్? ఎవరిని? రెడ్డి నాయక్ వాళ్ళ బిడ్డను కూడా చేర్చుకునేటప్పుడు ఈయన ఏం చెప్పిండంటే అంబులెన్సులు ఏవి హెలికాప్టర్ అంబులెన్సులు పెడతా, అట్లా తీసుకొస్తా రోగులని చెప్పిండు. ఉన్న అంబులెన్సులను తీసేసిండు. సందీప్ శాండీ అన్న ప్లీజ్ అన్న మెసేజ్ చూడు అని చెప్తా ఉన్నాడు. అన్న సందీప్ అన్న మెసేజ్లు ఫటాఫట్ ఫాస్ట్గా వస్తున్నాయి కాబట్టి కొన్ని మిస్ అవుతున్నాయి అన్న, క్షమించండి. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు గురించి మాట్లాడు అన్న. అంటే కేసీఆర్ లాభం లేని ఏ ప్రాజెక్టు మొదలు పెట్టాడు, ఏది క్లోజ్ చేయడన్నా? అన్న రైతులకు పండించిన పంట గిట్టుబాటు ధర ఇవ్వండి అని అడగండి అన్న. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివి జాబ్ లేక అగ్రికల్చర్ చేస్తున్నా అన్న. నీవు నీ కాళ్ళు కడిగి కేసీఆర్ ప్రగతి భవనం మీద నీ జల్లు. పీజీ చేసి పని లేక ఉద్యోగం లేక వ్యవసాయం చేస్తుంటే గిట్టుబాటు ధర లేదు. ధాన్యానికి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వమంటే వడ్లకు గిట్టుబాటు ధర ఇవ్వమంటే ఓట్లకు గిట్టుబాటు ధరలు ఇస్తా ఉన్నారు వీళ్ళు. ఫీ రియంబర్స్మెంట్ ఎటుపోయిందో రావడం లేదు అని చెప్పి ప్రణయ్ రింటూ అడుగుతా ఉన్నాడు. ప్రతిపక్ష నాయకులారా దయచేసి మీరు చూడండి, ఇవన్నీ మీరు అడగాల్సినటువంటి ప్రశ్నలు ప్రజల నుంచి వస్తా ఉన్నాయి. ఇది ప్రజా అసెంబ్లీ, మీ దాకా తీసుకొస్తాం. మీరు అడగకపోతే ఏదో ఒక రోజు అసెంబ్లీ దాకా కూడా వస్తాం మేము.